సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మూసాపేట వై జంక్షన్ వద్ద గల అభినందన్ గ్రాండ్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ అధ్యక్షురాలు అరుణను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆకాశం సగం అవకాశాల్లో సగం ఇవ్వమనే స్థాయి నుంచి ఆకాశమే హద్దుగా ఎదిగిన మహిళా తీరు అద్భుతమని కొనియాడారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడే స్థాయికి మహిళ ఎదగడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు మరియు ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 పురస్కరించుకుని జరుపుకుంటున్న ఈ సంబరాల్లో శ్రీ సాయి అలేఖ్య సంస్థ రెమెడీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మనందరినీ ఆహ్వానించి మరి ఎంతో మందికి అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని చక్కగా రసవత్తరంగా నడుపుతున్నటువంటి అరుణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్నటువంటి సోదరుడు అశోక్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం పడింది ఆవిడ నిజంగా కూడా మరి ఇంతమంది వాళ్ళని వెలికి తీయాలి. సమాజంలో వాళ్ళకి అవకాశాలు లేకపోవచ్చు ఉండొచ్చు. కొంచెం ప్రోత్సాహం ఇస్తే తప్పకుండా మహిళలు ఇందుట్లో కూడా తీసిపోరని చెప్పి ఇందాకే సంగీత గారు చెప్పారు. మగవులేని మనుగడ సాగదు అని చెప్పి నిజం, ఇది వాస్తవం, ఒప్పుకు తీరాల. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ మా కూకట్పల్లి నియోజకవర్గంలో కానీ ఈ రెమెడీ హాస్పిటల్స్ వారు నిజంగా కూడా ఎన్నో ఏళ్లుగా మన కూకట్పల్లి రోడ్ నెంబర్ 2లో వారి హాస్పిటల్ ఉంది. వారు పేద ప్రజలకి సేవ చేస్తూ మా సోదరి వెన్నెల వెల్కమ్ చెప్తున్నానమ్మా. కొంచెం ప్రజాగలం